హాయ్ ఫ్రెండ్స్. ఐ యామ్ ఈశ్వర్. ఫ్రెండ్స్ ఇది సిగ్నల్ రావట్లేదని వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. సిగ్నల్ ఏసి చెక్ చేద్దాం. ఇందులో సెట్టింగ్స్‌లో కంప్లెయింట్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి. సెట్టింగ్స్ ఏం మారాయో చూద్దాం. అలాగే ఐఎంఈ నెంబర్ ఉన్నదో లేదో కూడా చూద్దాం. అలాగే బేస్ బ్యాండ్ ఉందో కూడా చెక్ చేద్దాం. ఈ 3 పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకోండి మనం బోర్డ్‌లో రిపేర్ చేసుకోవచ్చు. బోర్డ్‌లో కంప్లెయింట్. నెట్‌వర్క్ ఓకే. నెట్‌వర్క్‌ది సెట్టింగ్స్ ఓకే. నెక్స్ట్ ఐఎంఈ నెంబర్ చూద్దాం. మోడల్ నంబర్ Nokia 3.2 మోడల్ నంబర్. ఐఎంఈ నెంబర్ ఓకే. ఐఎంఈ నెంబర్ ఓకే. బేస్ బ్యాండ్ చూద్దాం ఒకసారి. ఓకే. ఇంకో బేస్ బ్యాండ్ కూడా ఓకే. ఇలా చూస్తే నెట్ సాఫ్ట్వేర్ కంప్లీట్ అయితే కాదు. బేస్ బ్యాండ్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ కంప్లీట్ అయితే కాదు. బోర్డులో ఒకసారి మొబైల్ ఆఫ్ చేసి చూసారా, అక్కడ సిగ్నల్ రావట్లేదు. చూసారా, వేసినా సిగ్నల్ రావట్లేదు. ఒకసారి మొబైల్ ఆఫ్ చేసి చెక్ చేద్దాం. బోర్డు ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఈ బ్యాక్ లైన్ చెక్ చేద్దాం. ఈ బ్యాక్ లైన్ మొబైల్ ఆన్ చేసి చెక్ చేద్దాం. మొబైల్ ఆన్లో ఉంటేనే వోల్టేజ్ రిలీజ్ అవుతుంది, లేకపోతే రిలీజ్ అవుతుంది. నెట్వర్క్ కంప్లైంట్. ఈ బ్యాక్ లైన్ 3.8 ఓకే. ఈ బ్యాక్ లైన్ 3.0 ఓకే. ఓకే, వోల్టేజ్ ఇది ఇక్కడ కూడా వోల్టేజ్ ఓకే వస్తుంది. వోల్టేజ్ వస్తుంది. ఈ ఆఫ్ లైన్ దీనికి వోల్టేజ్ వస్తుంది. ఇది డబ్ల్యూటర్ 2965 ఇది. ఇక్కడ వోల్టేజ్ రావట్లేదు. ఈ సెక్షన్ వోల్టేజ్ రావట్లేదు. వోల్టేజ్ రావట్లేదు. వోల్టేజ్ ఏం రావట్లేదు. డబ్ల్యూటీఆర్ ఐసీ దగ్గర అయితే వోల్టేజ్ అనేవి రావట్లేదు. కాన్సెప్ట్ అంటే ఒకవేళ కంప్లైంట్ ఓఆర్ఎస్ కంప్లైంట్ అయితే కాదు మ్యాక్సిమం, ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. అలాగే బోర్డు కూడా లైట్గా హీట్ ఎక్కుతుంది. ఆ నెట్వర్క్ సెక్షన్ దగ్గర లైట్గా హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే లైట్గా హీట్ ఎక్కిన బోర్డు వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. ఏమైనా ఐసీ షార్ట్ అయినా వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. అలాగని ఐసీ షార్ట్ అయితే మాత్రం మొబైల్ ఆన్ కూడా అవ్వదు. బట్ ఒకసారి రోజర్ స్మోక్ వేసి ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే డౌట్, ఎందుకంటే వోల్టేజ్ అక్కడ డ్రాప్ అయిపోయింది. అంటే వోల్టేజ్ అసలు రావట్లేదు. మా మల్టీమీటర్ చెక్ చేస్తే వోల్టేజ్ రావట్లేదు. ఒకసారి బ్యాటరీ కలెక్షన్ ఇచ్చి చూద్దాం. రోజర్ స్మోక్ వేసాను. బ్యాటరీ కలెక్షన్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఓకే ఓకే. 3JC కంప్లైంట్. ఒక కంప్లైంట్ అయితే అర్థమైపోయింది. మనకి డబ్ల్యూటీఆర్ దగ్గర వోల్టేజ్ రావట్లేదు కాబట్టి సెక్షన్లో ఎక్కడ కూడా షార్ట్ అవ్వలేదు. ఓన్లీ అక్కడ మాత్రం షార్ట్ అయ్యింది. 3JC బాగుంటేనే 4G నెట్వర్క్ కూడా వస్తుంది. ఓకే, మనకు ఒకసారి క్లీన్ చేద్దాం ఒకసారి మొత్తం అంతా. మనకి ఐడియా వచ్చింది కాబట్టి కంప్లైంట్ మనకు తెలిసిపోతే ప్రాబ్లం రెక్టిఫై చేయడం చాలా ఈజీ. మనకు తెలియకుండా ఒక స్టెప్ బై స్టెప్ అది ఒకటి మార్చుకెళ్ళిపోయాం అనుకోండి, ఒకటి వేరే కంప్లైంట్ వచ్చేస్తుంది. క్లీన్ చేద్దాం ఒకసారి. క్లీన్ చేసిన తర్వాత మోడల్ నంబరు AP6716M-21 మోడల్ నంబర్, ఐసీ మోడల్ నంబర్. ఒకసారి ఐసీ రిమూవ్ కూడా చేసేద్దాం. ఒకసారి ఐసీ రిమూవ్ చేసి వేరే నోకియా మొబైల్ ఉందో అందులో తీసి వేసుకుందాం. సేమ్ సీరియల్ నెంబర్ కదా. ఐసీ నెంబర్ మాత్రం AP2716M-21. ఐసీ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఐసీ ఫిక్స్ చేసి చూద్దాం సార్. డ్యామేజ్ చేసి న్యూ ఐసీ ఒకసారి ఐసీ ఫిక్స్ చేసి చూద్దాం. ఓకే, శుభ్రం క్లీన్ చేయబోతుంటాను. నీట్ క్లీన్ చేసి ఉంటుంది. ఒకసారి బోర్డు ఫిక్స్ చేసి
ఒకసారి సిగ్నల్ వస్తుంది చెక్ చేద్దాం. మ్యాక్స్ అయితే సేమ్ సీరియస్ అయితే మాక్సిమం మన 3 కంప్లీట్ ఉంది కాబట్టి ఐసీ మ్యాక్స్ రిమూవ్ చేస్తే 100% రెక్టిఫై అయిపోతుంది. సిమ్ వేసి చెక్ చేద్దాం ఒకసారి. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి. నోకియా మోడల్ నెంబర్ 3.2 వోల్టేజ్ 3.2 మోడల్ నెంబర్కి సిగ్నల్ వచ్చింది ఆల్రెడీ. చూసారా సిగ్నల్ వచ్చింది. మన 3 చేసి మార్చి కానీ సిగ్నల్ వస్తుంది. ఒకసారి కాల్ కూడా చేసి చెక్ చేద్దాం. ఒకసారి కాల్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. 1 minute ఫ్రెండ్స్, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఫాస్ట్గా యూజ్ చేస్తాం కాబట్టి, స్టార్టింగ్లో ఆన్ చేసాం కాబట్టి డేటా రికవర్ చేసాం, కొంచెం హ్యాంగ్ అవుతుంది. 10 seconds అంతే. ఓకే ఓకే వాయిస్ కూడా వస్తుంది సరే. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా చెక్ చేసుకుంటే ఇటువంటి కంప్లీట్ అయినా రెక్టిఫై చేసుకోవచ్చు. సిగ్నల్ కూడా వచ్చేది పర్ఫెక్ట్గా 4G నెట్వర్క్ కూడా వస్తుంది. 3G ఐసీ ఇది ఓల్డ్ ఐసీ, ఐసీ చేంజ్ చేశారు, ఇది డ్యామేజ్ ఐసీ. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.